హలో ఆల్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. సో తలపతి విజయ్ గారు కి సిబిఐ సమ్మన్లు అయితే ప్రకటించడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ తలపతి గారి గురించి చెప్పాలంటే ఆయన కరూర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఆయన యొక్క పబ్లిక్ మీటింగ్ ద్వారా చాలా మందికి తీవ్రంగా తొక్కిసలాట జరగడం వల్ల 41 మంది మృతి చెందారు. 61 మంది పైగా చాలా మంది జనాలకి గాయాలు కూడా అయినట్టు మనందరికీ తెలిసిందే. సో దీని మీద సిబిఐ విజయ్ గారిని విచారణకి కోరుతూ ఆల్రెడీ ఇన్వైట్ కూడా చేశారు. లైక్ ఇన్వైట్ అంటే మనం చెప్పచ్చు, విజయ్ తలపతి గారిని రమ్మన్నారు విచారణకి, ఇంట్రాగేషన్ జరగాలి మీ మీద అని చెప్పేసి చాలా కీలకంగా సిబిఐ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ నెల 15న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ తలపతి గారిని హాజరు కావాల్సిందిగా సిబిఐ అయితే కోరిందని చెప్పచ్చు. సో దీని మీద విజయ్ తలపతి గారు కీలకంగా నేను అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మా తమిళనాడులో, అందుకనే నేను కొన్ని రోజులు అవైలబుల్గా ఉండను, ఒక 10-15 రోజుల వరకు నాకు సమయం అయితే కావాలి అంటూ విజయ్ తలపతి గారు సిబిఐని అయితే కోరడం అయితే జరిగింది. సో కోరినప్పటికీ విజయ్ తలపతి గారిని తీవ్రంగా నిరాకరిస్తూ సిబిఐ మీరు ఖచ్చితంగా మార్చి 15వ తారీఖున ఇంట్రాగేషన్కి అటెండ్ కావాల్సిందే, విచారణకు అటెండ్ కావాల్సిందే, అది కూడా ప్రధాన కార్యాలయం ఢిల్లీలో మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే మార్చి 15వ తారీఖున అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేయడం, కీలకమైన సమ్మాన్లు ప్రకటించడం అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే స్పష్టంగా గత జనవరిలో విజయ్ను అధికారులు ఇప్పటికే 2 సార్లు ప్రశ్నించడం కూడా జరిగింది. ఈ యొక్క పాయింట్ మీద వాళ్ళు ఈ యొక్క కరూర్ ప్రాంతం ఏదైతే విజయ్ తలపతి గారి టీవీకే పార్టీ యొక్క మానాడు ఏదైతే జరుగుతుందో దాని మీద ఆల్రెడీ 2 సార్లు ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే 41 మందికి పైగా మరణించడం అండ్ 61 మందికి పైగా తీవ్ర గాయాలు జరగడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. ఎందుకంటే చాలా మంది చాలా ఎఫెక్ట్ అయ్యారు దీని మీద. దాని గురించి క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. అండ్ మళ్ళీ చూసుకుంటే కరూర్ డిఎంకే ఎవరైతే ఈ కరూర్ కేసులో ఏదైతే డిఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ గారిని కూడా సిబిఐ సమ్మన్లు అయితే జారీ చేసింది దీని యొక్క కేసు మీద. సో ఆయనని మార్చి 17వ తారీఖున అయితే ఖచ్చితంగా ప్రధాన కార్యాలయం, ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం సిబిఐ కార్యాలయంలోని అదే ఆ ప్లేస్లో ఆయనైతే హాజరు కావాల్సిందిగా మార్చి 17వ తారీఖున కోరింది. అండ్ విజయ్ తలపతి గారిని 15వ తారీఖున మార్చి 15వ తారీఖున ఢిల్లీలోని వాళ్ళ సిబిఐ ప్రధాన కార్యాలయంలో ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా కూడా కోరుతూ వాళ్ళని ఉత్తర్వులు అయితే జారీ చేశారని చెప్పొచ్చు విజయ్ తలపతి గారికి. అండ్ ఇటువైపు మనం చూసుకుంటే డిఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ గారిని కూడా కోరడం జరిగింది. సో దీంతో పాటు మార్చి 17న విచారణకు నేను హాజరవుతానని, కరూర్ విషాదం గురించి సిబిఐకి పూర్తి వివరణ కూడా స్పష్టం చేస్తానంటూ మన సెంథిల్ బాలాజీ గారు ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ట్వీట్ కూడా వేయడం జరిగింది. కాగా 2025 సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ తలపతి గారి ఏదైతే పబ్లిక్ మీటింగ్లో జరిగిన ఆ యొక్క దుర్ఘటన ఏదైతే జరిగిందో దానివల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారని కూడా మనందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్కరిని కదిలిచి వేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ దాని తర్వాత అక్కడే ఆయన పొలిటికల్ కెరియర్కి ఫస్ట్ దెబ్బని కూడా చెప్పుకోవచ్చు విజయ్ తలపతి గారికి. బట్ దాని తర్వాత ఆయన చూసుకుంటే ఆయనపై ఒక పర్సనల్ లైఫ్ కూడా మొత్తం ప్రొఫెషనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేసేలాగే మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంగీత గారికి డివోర్స్ 225 crores అలిమనీ ఇచ్చి మరీ డివోర్స్ చేసుకుని త్రిషా గారితో ఆయన ఈ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అండ్ పబ్లిక్ మీటింగ్స్కి, పబ్లిక్ మ్యారేజెస్కి కూడా ఎటువంటి కాంట్రవర్సీలకి మేము గురి అవ్వకూడదని చెప్పేసి ఓపెన్ అప్ అయిపోయి బయట తిరుగుతున్న విషయాలు, ఆ యొక్క సన్నివేశాలు కూడా మనం ఇప్పుడు లైవ్ టీవీ ద్వారా లేకపోతే మన మొబైల్లో నెట్టింట వైరల్ అవుతుండడం కూడా మనందరం చూస్తూనే ఉన్నాము. సో అటువంటి 2వ ఎదురు దెబ్బ తర్వాత సిబిఐ కార్యాలయం, ప్రధాన కార్యాలయం, ఢిల్లీలోని ప్రధాన
కార్యాలయానికి మార్చి 15వ తారీఖున ఖచ్చితంగా మీరు హాజరు కావాలంటూ విజయ్ తలపతి గారిని, అటువైపు డిఎంకే పార్టీ మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ గారిని, విజయ్ తలపతి గారిని ఖచ్చితంగా మార్చి 15, 17వ తారీఖుల్లో మీరు ఖచ్చితంగా రావాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది మూడో ఎదురుదెబ్బగా విజయ్ తలపతి గారి కెరియర్ కి ఇది ఒక దుర్ఘటనగా మారబోతుందని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఆయన స్థానిక ఎన్నికలు ఉన్నాయి, అందుకనే అక్కడ ఉన్న అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, దానివల్ల నేను రాలేకపోతున్నానంటూ 15 రోజుల గడువు ఏదైతే ఆయన అడిగారో దాన్ని సిబిఐ నిరాకరించింది. చాలా మొహం మీద ఫేస్ టు ఫేస్ నిరాకరించి మీరు ఖచ్చితంగా మార్చి 15వ తారీఖున రావాలి, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా కఠినంగా ఉంటాయని కూడా విజయ్ తలపతి గారిని హెచ్చరించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది అంతా చూస్తుంటే విజయ్ తలపతి గారి పొలిటికల్ కెరియర్ కి ఇదో పెద్ద ఎదురు దెబ్బగా మారబోతుంది. అండ్ ఆయన సైడ్ నుంచి ఆయన దీన్ని ఎట్లా పాజిటివిటీగా మార్చుకుంటారు అనేది కూడా మనం ఇంకా వేచి చూడాల్సిందే. అంటిల్ దెన్ ఢిల్లీకి రా అంటూ విజయ్ తలపతి గారు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడబోతున్నారు, అండ్ సెంధిల్ బాలాజీ గారు నేను ఖచ్చితంగా వివరణిస్తాను దీని మీద అంటూ స్పష్టం చేస్తానంటూ మాట్లాడిన మాటలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఆయన ఎటువంటి స్పష్టన అయితే ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇప్పుడు పెద్దగా క్వశ్చన్ మార్క్ గానే మారింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.